హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ బన్ను ఛానల్. మనం లాస్ట్ ఎపిసోడ్లో మేము అనుకున్నాం కదండి లంకావి టూర్ గురించి. సో బ్రేక్ఫాస్ట్ చేశాక మేము బయటకు వచ్చేసాము. సో టూరిస్ట్ మాట్లాడామని చెప్పాం కదా, మనం 200 రింగెట్స్కి మాట్లాడిన టూరిస్ట్ అన్నీ తీసుకెళ్లారనమాట. సో మార్నింగ్ 2 days ట్రిప్ అండి. 2 days ట్రిప్ 48 hours మొత్తం అన్నీ కవర్ చేసేసాము. సో ఇది ATV అనేది రైడ్ అండి. ఇది చాలా బాగుంది, అసలు ఎంత ఫన్గా ఉందో. సో ఫారెస్ట్లో తీసుకెళ్తారనమాట. కాకపోతే గైడ్ మనకు వెనక ఉంటారండి, ఒకళ్ళు ఉంటారు బైక్లో. సో ఇది మాత్రం మా బాబు, నేను, అసలు మా హస్బెండ్, మా చిన్న బాబు కలిసి డ్రైవ్ చేసాం. సో వాటర్ ఫాల్స్ తీసుకెళ్లారు. అక్కడ చాలా బాగుంది, అంతా గ్రీనరీ, చాలా మధ్యలో వర్షం కూడా పడింది. సో ఇది చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ వాటర్ ఫాల్స్ అంతా. సో దీని తర్వాత మళ్ళీ వేరే టూర్స్ కూడా తీసుకెళ్లారండి వాళ్ళే. సో ఇక్కడ కాసేపు మాత్రం మనకు టైం ఇచ్చారు. సో ఇక్కడ మేమంతా బాగా ఫొటోస్ అవన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చాలా గ్రీనరీ చాలా బాగుంది. అంటే షీఈస్ ఫ్రమ్ లంకావి. సో హాయ్ ఎవ్రీవన్. సో అక్కడ చెప్పాను కదండి, చాలా హంబుల్గా ఉన్నారు పర్సన్స్, అందరూ చక్కగా మాట్లాడారు. సో మళ్ళీ ATV టూరు ఇలాగే రైడ్ బ్యాక్కి వచ్చేసి వాళ్ళకి వెహికల్స్ అవి ఇచ్చేసి మళ్ళీ వేరే చోటికి, ఇక్కడ ఆర్చివ్స్ అండి. సో ఇది మనము పిల్లలంతా చాలా బాగా షూటింగ్ అది బాగా ఆడారనమాట. సో దీని తర్వాత జిప్ లైన్ కూడా ఉండింది. జిప్ లైన్ కూడా బాగా ప్లే చేస్తారు వీళ్ళు, పిల్లలు బాగా ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. సో ఎందుకంటే బిజీ లైఫ్ నుంచి ఒకేసారి ఇట్లా గ్రీనరీ ఇట్లా ఉంటే చాలా బాగా అనిపించింది. సో దీని తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టూర్ కూడా తీసుకెళ్లారండి. సో దాని తర్వాత మ్యాంగ్రూవ్ ఐలాండ్స్ అని చెప్పి మ్యాంగ్రూవ్ ఐలాండ్కి వాళ్ళు అక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు. సో టికెట్స్ అయితే మనము దీనికి తీసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇది టూరిస్ట్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ పరంగా మాకు కంప్లీట్ ప్యాకేజ్కి ఒక 500 రింగెట్స్ తీసుకున్నారు వాళ్ళందరికీ కలిపి. సో స్పెషల్ బోట్ ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ నుంచి షాపింగ్ ఇట్లా కొంచెం ఫిష్ ఫుడ్ ఇవి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళే ఇచ్చారు, కొంచెం కావాలంటే మనం కొనుక్కోవచ్చు. సో ఇట్లా బోటు ఒకటి స్పెషల్గా వాళ్ళే ఇచ్చారు, ఒక ఫ్యామిలీకి బోట్ అనమాట. 550 రింగెట్స్. సో ఇక్కడ నుంచి మ్యాంగ్రూవ్ ఐలాండ్ అండి, అసలు చాలా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది, పీస్ఫుల్గా ఉండిందనమాట. సో ఇదంతా చాలా బాగుందండి. ఇక్కడ ఇది ఒక్కొక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట అతను. ఇది ఫిష్ ఫుడ్ అండి. ఫిష్ ఫుడ్ వాళ్ళు ఒక రస్క్ లాంటిది ఇచ్చారు, అది వేస్తుంటే అసలు ఎంత కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ వచ్చేసాయి, చేతికి అందుతున్నాయి. సో చాలాసేపు ఇక్కడ ఆపారనమాట, బోట్ ఆపారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఫుడ్ అంతా వేస్తూ బన్ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. గ్రీన్ వాటర్ అయితే చాలా బాగుందన్నమాట. సో దీని తర్వాత మనకి మంకీ కేవ్, తర్వాత ఈగల్ వాచ్ ఇవన్నీ ఉన్నాయండి. సో తర్వాత గొరిల్లా కేవ్ అన్నీ చాలా ఉన్నాయి. ఒక 8 places నుంచి మనకు తీసుకెళ్తున్నారనమాట వీళ్ళు. సో ఇది KLW జియో ఫారెస్ట్ అండి వీళ్ళది. చాలా బాగుంది ఇది కూడా, ఇది ఫేమస్ అంట. తర్వాత హోటల్కి తీసుకెళ్లారు. సో ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్ అంతా అక్కడ వాళ్ళు పట్టి మనకి వండి పెడతారనమాట. మేమైతే ఏం తీసుకోలేదు, బట్ ఇక్కడ ఇది చూసారా, పెద్ద పెద్ద ఫిషెస్ ఇవి. వాళ్ళైతే చాలా ఆడిస్తున్నారు, ఫన్ చేశారనమాట. తర్వాత ఇది క్రోకోడైల్ కేవ్ అండి. సో అది చూసారా, క్రోకోడైల్ లాగా ఉంది కదా రాక్స్. సో అందుకని, అంటే ఇక్కడ ఏం క్రోకోడైల్ అయితే ఉండవట, ఇది వరకు ఉండేవట, ఇప్పుడైతే ఏం లేవు, కానీ అలా ఉంది. దాని లోపలికి కూడా వెళ్ళింది అనమాట బోటు, చాలా చిన్న బోట్ లోపలికి కూడా వెళ్ళింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా చాలా వ్యూ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందండి. ఇదంతా మ్యాంగ్రూవ్ ఐలాండ్ అంట, చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంది, ఎంత ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది బోట్లో అయితే. సో ఇదేమో మంకీ కేవ్ అండి. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. అసలు ఫుడ్ కూడా వాళ్ళు ఇచ్చారు, మనం పెట్టమని చెప్పి మనం ఫుడ్ అంతా వాళ్ళకి అట్లా మంకీస్కి పెడుతుంటే చక్కగా వచ్చి తీసుకుంటున్నాయి. కాకపోతే ఫోన్ అది కొంచెం దూరం పెట్టుకోమని చెప్పారు, ఎందుకంటే లాక్కుంటాయి అనేసి. సో దీని తర్వాత గొరిల్లా కేవ్ ఇదో చూసారా, గొరిల్లా కేవ్ అది. తర్వాత ఈగల్ వాచ్ అండి. ఈగల్స్ అన్నీ వస్తాయట ఇక్కడికి వస్తే. వాళ్ళు మార్నింగ్స్ వచ్చి చికెన్ వేస్తారట చెప్పారు. సో తర్వాత వచ్చి మేము పిల్లలు ఇక్కడ పారాసైలింగ్కి వెళ్ళారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు పారాసైలింగ్ కూడా. సో అది బన్నుని పంపించడానికి కొంచెం నేను భయపడ్డాను, చిన్నోడు అనేసి. బట్ వెళ్తానని చాలా సేఫ్టీగా ఉంది అని చెప్తే ఇంకా సరే అని పంపించాం అనమాట మా పెద్ద అబ్బాయితో. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇది కూడా.
సో ఆఫ్టర్ పారాసైలింగ్ ఒక ఇండియన్ హోటల్ కనిపించిందండి, రాయల్ ఇండియా. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. మేము ఫ్రైడ్ రైస్ అండ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి ఆర్డర్ చేసాము. బాగుంది ఫుడ్. పిల్లలు అంటే టేస్ట్ మన ఇండియన్ టేస్ట్ లాగే అనిపించింది. ప్రైజెస్ కూడా మామూలుగానే ఉన్నాయి. సో ఇంకా ఇవన్నీ చూసేసి మేము ఇంటికి వచ్చేసామండి నైట్. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది తెల్లారనమాట మార్నింగ్. సో ఇది హోటల్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము మళ్ళీ గైడ్ కోసం అంటే టూరిస్ట్ క్యాబ్ డ్రైవర్ కోసం వెయిట్ చేసాము. అతను వచ్చి మాకు కాల్ చేస్తే మేము కిందకి వెళ్ళాం అనమాట. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ పెట్టారు. సో మనం ఏవి కావాలంటే అవి వెరైటీస్ బఫెట్ అనమాట. చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ అయితే మలేషియా ఫుడ్లా ఉందండి. సో కొన్ని మాత్రం మన ఇండియన్ ఫుడ్ లాగే ఉన్నవి. సో ఏవి ఇష్టమైనవి అవి ఎవరికి కావాల్సినవి వాళ్ళు తినొచ్చు. ఇంటర్నేషనల్ బఫెట్ అనమాట. సో తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గైడ్ వచ్చారు. సో అక్కడికి ఇది మేము ఇప్పుడు వెళ్ళేది స్కై క్యాబ్ అండి. స్కై క్యాబ్ కూడా చాలా బాగుంది. అదేంటంటే మనకి రోప్ లైన్ ఉంటుందండి, రోప్ లైన్తో వెళ్ళాలి. సో ఇదంతా లంకావి కూడా ఒకసారి మొత్తం అంతా ఆయన క్యాబ్ డ్రైవర్ మొత్తం అంతా తీసుకెళ్లారనమాట. అంటే సిటీ వ్యూ కూడా చూపించారు మధ్యలో. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడికి లంకావి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక ఇక్కడ ఈగల్ అంటే వాళ్ళకి ప్రైడ్ అంటండి. అంటే వాళ్ళకి సింబల్ లంకావి సింబల్ అట. సో దాని మోడల్లో కట్టారనమాట. సో స్కై క్యాబ్ అవన్నీ. సో అవి చూడ్డానికని వెళ్తున్నాము. ఇది కూడా రూట్ చాలా బాగుంది. సో ఇక్కడికి స్కై క్యాబ్ వచ్చేసామండి. సో ఇదే లంకావి స్కై క్యాబ్ చాలా బాగుంది. లోపల అంతా ఫొటోస్కి వీడియోస్కి చాలా మంచిగా అనిపించింది. సో ఇది సలామత్ తతాంగ్ అంటే వెల్కమ్ అంటండి అక్కడ భాష. అక్కడైతే కొంచెం లాంగ్వేజ్ కొన్ని అయితే నేను నోట్ చేసుకున్నాను, ఎందుకంటే కొత్తగా ఉంటుంది కదా మనకి. సో ఇక్కడ టికెట్స్ ఇక్కడ కూడా అండి టికెట్స్ తీసుకోవాలి. అంటే టూర్ తీసుకున్నాం మేము. 80 రింగెట్స్ పడింది అనమాట మొత్తం అన్నిటికీ కలిపేసి ఒకటే. సో ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనము లోపలికి స్కై క్యాబ్కి వెళ్ళిపోవాలి. సో ఇది ఈగల్ నెస్ట్ స్కై వాక్ అండి. ఇది చాలా బాగుంది. అంటే ఈగల్ లాగా పైన కనిపిస్తుంది కదా మనకి, ఒకటి కనిపిస్తుంది అట్లాగా వాళ్ళు కట్టారండి అలాగా. సో ఇదంతా చాలా స్పేషియస్గా బాగుంది. అదిగోండి ఇక్కడ ఈగల్లా ఉంది కదా, అదే అనమాట. సో దానిపైకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మొత్తం గ్లాస్తో ఉంటుందన్నమాట అది. సో మేమైతే ఇంకా టైము మాకు ఫ్లైట్ టైం అవుతుంది ఈవినింగ్ అని చెప్పి తొందరగా మేము ఫాస్ట్గా ఫినిష్ చేసామన్నమాట. సో ఇది ఇంకా దుబాయ్లో కొన్ని చూసున్నాం కాబట్టి ఇంకా వద్దులే అన్నట్టు. కానీ స్కై వ్యూ అయితే చాలా బాగుందండి. మొత్తం ఫాగ్ వచ్చేసింది మేము వెళ్ళినప్పుడు, ఎందుకంటే చాలా హైట్ 6000 ఫీట్ హైట్లో ఉండింది. సో చాలా హైట్లో ఉండబట్టి ఇక్కడ చాలా ఫాగ్ వచ్చింది అనమాట, ఏం కనిపించలేదు. తర్వాత కొంచెం మేము చైర్ కార్లో దిగుతూ ఉంటే రోప్ వేలో. సో ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అటండి ఇక్కడ. ఈ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మళ్ళీ నేచర్ వాక్ అని ఒకటి ఉంటుంది, అన్నీ కలిపి మనకి ఇంక్లూడింగ్ టికెట్స్ అనమాట. సో మేము ఇట్లాగా నేచర్ వాక్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి, మెట్లు అవన్నీ దిక్కుంటూ. కాకపోతే బాగుంది. మధ్యలో అంతా చిన్న పక్షులు అలాగా ఒక స్మాల్ జూ పార్క్ టైప్లో ఉందన్నమాట. చాలా బాగుంది. అవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ అలా వెళ్ళాము. సో ఇది స్కై బ్రిడ్జ్ అండి. ఇది చాలా ఫేమస్ అంట. సో బిల్లా అండ్ డాను, షారుఖ్ ఖాన్ మూవీస్ అన్నీ ఇక్కడ ఫైట్ సీన్స్ అవి చేశారు. సో అది చాలా బాగుంది. గ్లాసెస్ ఉందండి కింద. సో మనమైతే గ్లాసెస్ మీద వెళ్ళకూడదు, పక్క నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా వ్యూ చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా ఇది 3D వాక్ అండి, 3D స్టూడియో అనమాట. ఇది కూడా చాలా బాగుంది, 3D ఆర్ట్ స్టూడియో. ఇది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మా బాబు బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఇది ఫొటోస్కి వీడియోస్కి అండి. కాకపోతే అది మనం అంటే ఇంపాసిబుల్ థింగ్స్ లాగా ఉంటాయి అన్నీ, మనం ఆర్ట్ 3D ఆర్ట్ అట్లా వేశారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం మేము. సో బన్ను అయితే మోస్ట్ ప్రాబ్లీ ఈ పర్టికులర్ ప్లేస్ బన్ను బాగా ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో కాబట్టి వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేసి ఫన్ చేసుకున్నాడు ఫుల్గా.
ఇంకా ఇది స్కై వరల్డ్ అండి, స్కై వరల్డ్ 3D ఇది కూడా. సో గ్లోబ్లా ఉంది కదా దాని లోపలికి అనమాట. ఇది మేమైతే వెళ్ళలేదు, మేమిద్దరం వేరే పని మీద వెళ్ళాం బయటికి. సో పిల్లలిద్దరు అయితే టికెట్ ఇంక్లూడింగే కదా దీంట్లో వెళ్ళారు. వెళ్తే బన్ను అయితే కొంచెం కార్టూన్స్ అవి ఉన్నాయట లోపల, వచ్చాక చెప్పాడు. కార్టూన్స్ అవన్నీ పెట్టారు, అది మొత్తం మీద స్టిమ్యులేషన్లో ఉంది అని చెప్పాడు. సో దీని తర్వాత మేము మౌల్డ్ తీసుకున్నామండి, అంటే హ్యాండ్స్ వ్యాక్స్తో అనమాట. సో ఇది బాగా మంచిగా అనిపించింది. సో ఇది కూడా వ్యాక్స్. సో అమ్మ విత్ బన్ను అని వ్యాక్స్ మేము రాయించాము దాని మీద. సో తర్వాత హోటల్కి వచ్చామండి. ఇంకా ఈవినింగ్ మాకు 7కి ఫ్లైట్ అండి, సో కౌలాలంపూర్కి. సో అందుకనేసి లంకావి 48 అవర్స్ కంప్లీట్గా మొత్తం అంతా కవర్ చేస్తాం. సో ఇంకా హోటల్ చెక్అవుట్ అనమాట. బట్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, బట్ టైర్డ్ అయిపోయాం బాగా. ఇంకా బాయ్ బాయ్. సో ఇక్కడ నుంచి లంకావి నుంచి కౌలాలంపూర్ మలేషియాకి ఎయిర్ ఏషియా బుక్ చేసుకున్నామండి మేము, ఎయిర్ ఏషియా ఫ్లైట్. సో ఇక్కడ టికెట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ట్యాక్స్ అవన్నీ సెల్ఫ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ నుంచి 7:30కి ఫ్లైట్ అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి 9 o'clock అయింది. సో బట్ మేము తీసుకున్న హోటల్ అపార్ట్మెంట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి చాలా దూరం అండి. సో కాబట్టి కొంచెం టైం పట్టింది మాకు, 10 o'clock అయింది నైట్. సో ఈ ఫ్లైట్ అయితే మనకి బయట ఆపారండి. సో ఇది మాత్రం మలేషియా మనకి ఇంకా చేరామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా దిగిపోయి మేము హోటల్ నుంచి రూమ్కి వెళ్ళేసరికి 10:30 అవుతుంది. సో నెక్స్ట్ వీడియో మొత్తం కౌలాలంపూర్ అన్ని బాటు కేవ్స్ అండ్ జెంటిల్మన్ స్కైలాండ్ ఇంకా చాలా ఉన్నాయండి, పెట్రోనా టవర్స్ అన్నీ. సో అపార్ట్మెంట్ తీసుకున్నాం కదా అక్కడ ఆ వీడియో అంతా తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. కుకింగ్ అంతా ఇంట్లోనే చేసుకున్నాం కూడా మేము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, పార్ట్ 3. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching, like and comment.